నా అన్న బిడ్డకు చేసుకుంటా అని ఎన్నో ఆశలు పెట్టినా. నా అన్న బిడ్డను చేసుకోపోతే మేము చెప్పినప్పుడు ఇంత మంచుకుండు కదా. నా అన్న నీకు ఎంత మంచిగా చూసుకున్నావు. నా అన్న గలవ నేను దొక్కుంటాయినా, నా గలవ మా అన్న దొక్కుంటాయిండు. ఏమన్నా కష్టం వస్తే ఎవరితో చెప్పుకోవాలి? అది ఎంత చిన్నది, దాన్ని చేసుకున్నారా నేను? అబ్బో మరి ఈమెం చదువుతాంది? ఈమె చదివి కలెక్టర్ నౌకరి చెప్తాందా? అయినా కానీ మర్దలు అంటాను నువ్వు. నిన్ను ప్రైవేట్ స్కూల్లో ఎత్తే నువ్వేం చదివినవురా? అక్క నువ్వు గవర్నమెంట్ స్కూల్లో ఎత్తే మంచిగా చదివింది, అయ్యే చేతిలో పెడితే వేయింది. నువ్వు మొగను అని గౌరవంగా చదివితే మా పేగులు తీసి పెట్ట మీద వేసినావు. మేము చెప్పిన మాట వినకుంటా నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడతాను నువ్వు. ఏం చేయాలంటారు మరి? నేను నా అన్న బిడ్డ నా ఇంటి కోడలు అవుతుందని కోట ఆశలు పెట్టుకున్నా. ఎవరిని నువ్వు తీసుకొచ్చి ఇంట్లో చొర్ర కొడతా అని చూస్తాను. కనబడతలేదా? ఏదో కష్టం వచ్చిందని తీసుకొని వచ్చిండట. వాడెట్లా తీసుకొచ్చిండో ఈమె ముఖం పెట్టుకొని వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఆ పొల్ల కంటే ఉన్నది, వారికి బుద్ధి లేక వాడు తీసుకొని వస్తే వచ్చింది. కానీ మనం లొల్లు పెట్టుకుంటే ఉన్నది. నలుగురు ఇంటే నలుగురే ఉన్నది. ఇదివరకు ఇజ్జత్ వాయనవా? ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరుగుతలేము, ఇంక ఇజ్జత్ ఉన్నదా? ఏదో గౌరవంగా పెంచినందుకు మనం ముఖంకి ధన్యవాదాలు చేసిండు. ఏం చేద్దాం మరి? కన్నందుకు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. చాలంది వాళ్ళు లోపలికి పోతారు. అంటే మీరు అందరు ఒక్కటేనా? నేనే లావడదన్నా? కన్నందుకు గాయంతో నేను అనా? మీరే ఉండు ఇంట్లో, నేనే పోతానా? నువ్వు చిన్నప్పటి సంది వెనకేసుకొస్తేనే వాడు అట్లా తయారైండు. రా బిడ్డ.